బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ బీఆర్కే భవన్ వద్ద ఉద్రిక్తత కనిపిస్తోంది. బీఆర్కే భవన్ ను ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు ముట్టడించారు. పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వాలని, వెంటనే చెల్లించాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి సంఘం నేతలను ఇప్పటికే పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయినప్పటికీ ఇప్పుడు అక్కడ టెన్షన్ వాతావరణమే కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పి ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చెలో సెక్రటరీ పిలుపునిస్తా ఉన్నాం. ఇలా గత 3 సంవత్సరాల నుంచి విద్యా సంస్థల్లో రియంబర్స్మెంట్ బాకీ ఉన్నాయి. మేము అధికారం రాగానే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ అధికారం వచ్చి 7 నెలలు అవుతా ఉంది. రియంబర్స్మెంట్ పట్ల స్పందించకుండా రియంబర్స్మెంట్ పట్ల దాటా వేసే విధంగా ఇలా విద్యార్థుల వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు వివరిస్తా ఉన్నారు. వెంటనే ప్రభుత్వం పాతవి కొత్తవి కాదు, ఇలా రేవంత్ రెడ్డి గారు వెంటనే విద్యార్థులు న్యాయం చేయాలి, పెండింగ్ ఉన్న ఫీజు విడుదల అని చెప్పి ఏఎస్ఎఫ్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.